సో ఫైండింగ్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ బై ఎకలాన్ ఫామ్. ఎకలాన్ ఫామ్ అంటే వెరైటీ పదం, ఏం భయపడదండి, చాలా సింపుల్. గుడ్డి గుర్తు డెఫినేషన్ ఏంటంటే ఎకలాన్ ఫామ్ అంటే ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ తెలుసు కదా, మిడిల్లో వచ్చే డయాగ్నల్. ఆ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయితే అప్పుడు దట్ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఎకలాన్ ఫామ్ అంటాం. అంతే, చాలా సింపుల్. అర్థం కాలేదా? ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్కి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉంది కదా, మధ్యలో ఒక లైన్ ఉంది కదా డయాగ్నల్గా, ఆ డయాగ్నల్ కింద ప్రజెంట్ అయి ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయితే, ఆపరేషన్స్ చేసిన తర్వాత అన్ని జీరోస్ అయితే దెన్ దట్ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఎకలాన్ ఫామ్ అంటాం. దేనికి యూజ్ చేస్తాము? లీనియర్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాం. అదొక యూసేజ్ దీనిది. ఇంకోటి ప్రాపర్టీ ఏంటంటే రో విత్ ఆల్ జీరోస్ మస్ట్ బి బిలో నాన్ జీరో రోస్. అర్థం కాలే కదా? నాన్ జీరో రోస్ కిందనే జీరో రోస్ ఉండాలా. అర్థమైందా? ఏ థియేటర్లో ఇప్పుడు ఏ సీట్స్ కిందనే బి సీట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకో ప్రాపర్టీ ఉంది, రో విత్ ఆల్ జీరోస్ మస్ట్ ఆల్వేస్ బీ బిలో ది నాన్ జీరో రోస్. అర్థం కాకుండా సింపుల్ అనాలజీ చెప్తా. ఇప్పుడు థియేటర్ తీసుకోండి, థియేటర్లో ఫస్ట్ రో ఏముంటుంది? పైనుంచి ఏ ఉంటుంది, ఏ రో కిందనే బీ రో ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ రో వచ్చేసి నాన్ జీరో ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలా, నాన్ జీరో రోస్ మాత్రమే ఉండాలా. జీరో రోస్ ఎప్పుడు ఉండాలా? నాన్ జీరో రోస్ తర్వాతనే జీరో రోస్ ఉండాలా. అర్థమైందా? ఇదేం అడగరు, జస్ట్ మీకు మీరు ప్రాపర్టీ తెలుసుకోండి అంతే. ఈ ప్రాసెస్ని మనం ఎకలాన్ ఫామ్, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ని ఎకలాన్ ఫామ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్కి ఒక పేరు ఉంది, దాన్నే గాసియన్ ఎలిమినేషన్ అంటాం. చెప్తా నెక్స్ట్ టైం ఉందో. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది కదా, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, దాన్ని ఎకలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయండి అంటే మనం యూజ్ చేసే ప్రాసెస్ పేరే గాసియన్ ఎలిమినేషన్. నెక్స్ట్ వస్తుంది చెప్తా. ఇప్పుడు ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు మీకు, మ్యాట్రిక్స్ ఇచ్చి దీని ర్యాంక్ అనుకోమంటాడు ఎకలాన్ ఫామ్ యూజ్ చేసి. ఏం చేస్తారు అప్పుడు? ఎకలాన్ ఫామ్ అంటే డెఫినేషన్ ఏంది? ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరో చేస్తే దాన్నే ఎకలాన్ ఫామ్ అంటాం. అర్థమైంది కదా? మీరు ఎట్లా జీరో చేయాలి? ఇప్పుడు దాన్ని రో ఆపరేషన్స్ యూజ్ చేసి జీరో చేయాలా. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంది? 1. ఇప్పుడు ఆ 1ని మీరు జీరో ఎట్లా చేస్తారు? రో ఆపరేషన్స్ యూజ్ చేయండి. R2లో 1 ఉంది, మీరు R1 యూజ్ చేసి దాన్ని జీరో చేయండి. ఎట్లా చేస్తారు? R2ని ఇంకెట్లా రాయొచ్చు? R2 + R1. అప్పుడు ఏమవుతుంది? 1 - 1 0. ఇప్పుడు ఆ ఎలిమెంట్ జీరో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 దగ్గరికి రండి. R3లో 2 ఉంది, మీరు ఆ 2ని జీరో చేయాలా. అప్పుడు ఏం చేస్తారు? R3 = R3 + 2R1. అప్పుడు ఏమవుతుంది? 2 - 2 0. నెక్స్ట్ R4కి రండి. R4లో ఏముంది? -1 ఉంది. R1లో ఏముంది? -1 ఉంది. -1 + 1 ఏమవుతుంది? 0. R4ని ఎట్లా రాస్తారు? R4 - R1. -1 + 1 0. అంటే ఇప్పుడు ఏమైపోయినాయి? ఫస్ట్ కాలంలో ఉన్న 3 ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న 3 ఎలిమెంట్స్ జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో ఇంతవరకు ఏం చేసినాము? ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఫస్ట్ కాలమ్ని జీరో చేసినాం మనం. ఏమైపోయినాయి? 3 జీరోలు వచ్చేసినాయి. ఆ మ్యాట్రిక్స్ రాసేసుకున్నారు. ఇక్కడ వరకు అయిపోయాయి. ఇంతవరకు ఏం చేసినాము? ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఫస్ట్ కాలమ్ని మనం జీరో చేసేసినాం. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న సెకండ్ కాలమ్ని జీరో చేయండి. ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? R3లో -11 ఉంది, R4లో 4 ఉంది. ఇప్పుడు ఆ రెండింటిని జీరో చేయాలి మనం. ఇప్పుడు -11ని మీరు జీరో చేయాలంటే ఏం చేయాలి? దానికి +11 కావాలా. దాన్ని ఎట్లా రాస్తారు? R3 = 2R3 - 11R2. అది జీరో అయిపోయింది. ఇప్పుడు R4లో ఏముంది? 4 ఉంది, దాన్ని జీరో చేయాలా. R4 ఎట్లా రాస్తారు? R4 = R4 + 2R2. 4 - 4 0. అయిపోయా. అట్లా అయిపోయినాక మీరు మొత్తం మ్యాట్రిక్స్ చేయండి. అది తర్వాత మీకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇంతవరకు ఏం చేసినాము? ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఫస్ట్ కాలం, సెకండ్ కాలంని జీరో చేసేసినాం. ఇప్పుడు సేమ్ థర్డ్ కాలంని కూడా అదే చేయాలి. థర్డ్ కాలంలో ఉండే ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, అదేముంది? 1 ఉంది. మీరు ఆ 1ని జీరో చేయాలి. ఎట్లా చేస్తారు? R4 = 6R4 + R3. 6 - 6 0. అయిపోయా. ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద 3 కాలమ్ జీరోస్ అయిపోయినాయి. సో మనకు ఫైనల్ మ్యాట్రిక్స్ అయితే వచ్చేసింది. ఎకలాన్ ఫామ్లోనే ఉంది. ఎకలాన్ ఫామ్ అంటే ఏంది? ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయితే దాన్ని ఎకలాన్ ఫామ్ అంటాం. మన క్వశ్చన్ ఏంది? ర్యాంక్ అనుకోమన్నాడు. ర్యాంక్ అంటే డెఫినేషన్ ఏంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ప్రజెంట్ ఇన్ మ్యాట్రిక్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ది ఆపరేషన్స్. ఇది ర్యాంక్ డెఫినేషన్. మీరు అక్కడ చూస్తే ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయండి. 1 2 3 4. అంటే ప్రతి రోలో నాన్ జీరో ఎలిమెంట్ ఒక్కటన్నా ఉంది. అట్లాంటి రోస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో దాని ర్యాంక్ 4. సో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 4. రో ఆఫ్ A = 4. అయిపోయా.